అందరికీ క్షణమండి. ఈ మధ్యకాలంలో మే 1వ తారీఖున యూసీవీసీ అనే వాళ్ళ గురించి చెప్తున్నాం కదా, వాళ్ళ అబద్ధ బతుకులని. ఆ అబద్ధ బతుకులు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ అయితే మధ్యాహ్నంతో క్యాన్సిల్ అయిపోయింది. అయితే వాళ్ళు అక్కడ కొంత మెటీరియల్ పంచిపెట్టడం జరిగింది. ఆ పంచిపెట్టిన మెటీరియల్లో ఒక భాగంగా వాళ్ళ యొక్క అబద్ధ బోధనలు ఖండించడం కోసం నేను ఒక బుక్ అండ్ డైరీ చేశాను. వాళ్ళ మెటీరియల్ని చూడండి ఒకసారి. యూసీవీసీ మరియు ఇతర మత శాఖల వారి అబద్ధ బోధలు. యూసీవీసీ మరియు ఇతర మత శాఖల వారి అబద్ధ బోధలు అని చెప్పేసి ఒక బుక్ కింద నేను తయారు చేయించుకున్నాను దీన్ని. ఎందుకంటే వీళ్ళ బోధలు చాలా దారుణంగా ఉంటున్నాయి. వీళ్ళని ఎండగట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా అబద్ధ బోధలు చేస్తున్నారు. అందులో ఒక చిన్న బోధ గురించి చెప్తాను, ఇప్పుడు మీరు వినండి. ఒక చిన్న బిట్టు, ఎక్కువ కాదు, ఒక రీల్ కింద చేస్తాను, దీన్ని చెప్తాను. వీళ్ళు ఏమంటారంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటున్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే ఏంటి అని దాని మీద ఒక చిన్న బిట్టు చెప్తాను, మీరు చూడండి. ధర్మశాస్త్రం కొట్టివేయబడితే తప్పు ఒప్పులు ఉండవు. తప్పులు ఇది తప్పు అది ఒప్పు అని చెప్పడానికి ఇంకా ఆస్కారం ఉండదు. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 2:15 చూస్తుంటే, అట్టి వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్న దాన్ని బట్టి ఏమవుతుందంటే అది తప్పు ఇది ఒప్పు అని చెప్తున్నారు. ఎక్యూజింగ్ అండ్ ఎక్స్క్యూజింగ్ అని కూడా ఇంగ్లీష్ బైబిల్లో మనకు కనిపిస్తుంటుంది. తర్వాత ఇక ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అనగా ఎట్టుదో మనకు తెలియదు. అసలు పాపం అనే దాన్ని నిర్వచించేదే ధర్మశాస్త్రం. రోమిలకు రాసిన పత్రిక 3:20 ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టుదో తెలియబడుచున్నది. ఫర్ బై ద లా ఈజ్ ద నాలెడ్జ్ ఆఫ్ సిన్ అని చెప్తున్నాడు. తర్వాత ఇక ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమము అనేది ఉండదు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4:15 ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఫర్ వేర్ దేర్ ఈజ్ నో లా దేర్ ఈజ్ నో ట్రాన్స్గ్రెషన్. అర్థమైందా? ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం అనేది కూడా ఉండదు. ఇకపోతే 4వ పాయింట్, ధర్మశాస్త్రం లేకపోతే పాపము ఆరోపింపబడదు. రోమిలకు రాసిన పత్రిక 5:13 ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. బట్ సిన్ ఈజ్ నాట్ ఇంప్యూటెడ్ వెన్ దేర్ ఈజ్ నో లా. కాబట్టి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనేది ఉండదు. ఇంకా పాపం అంటే ఏంటో తెలియదంట. పాయింట్ నెంబర్ 5లో ఏం చెప్తున్నా, ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎటుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పనిడల దురాశ అన్న ఎటుదో నాకు తెలియకపోవును. చూసారండి, ధర్మశాస్త్రం అయితే పాపం అంటే ఏంటో మనకి తెలియదు. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. పాయింట్ నెంబర్ 6లో ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము మృతము. రోమిలకు రాసిన పత్రిక 7:8 ఫర్ వితౌట్ ద లా సిన్ వాజ్ డెడ్. తర్వాత 7వ పాయింట్ నెంబర్ 7 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:56 ఏముందంటే పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ద స్ట్రెంగ్త్ ఆఫ్ సిన్ ఈజ్ ద లా అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అయితే వావి వరుసలు ఉండవు. ధర్మశాస్త్రం అనే దాని గురించి చాలామంది మేధావులు, ఈ ఒక్క యూసీవీసీలే కాదండి, క్రిస్టియానిటీలు బాగా ఆరితేరిపోయిన దొంగలు చెప్తున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రం వేరు విశ్వాసం వేరు అని చెప్తున్నారు. విశ్వాసం వేరంట, ధర్మశాస్త్రం వేరంట. వీళ్ళు ఎంత గుడ్డిగా బైబిల్ చదువుతున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక్క విషయం మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 23:23 చూస్తుంటే అక్కడ ఏమంటుందంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. విశ్వాసం ఎక్కడది? ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములు అనగా న్యాయము కనికరము విశ్వాసం. 3 న్యాయము కనికరము విశ్వాసం. విశ్వాస సంబంధం కంటే ధర్మశాస్త్రంతో పని లేదని చెప్తారు వీళ్ళు. అసలు విశ్వాసం అనేది ధర్మశాస్త్రంలో ఒక ప్రధానమైనది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ధర్మశాస్త్రం లేకపోతే నిత్య జీవం ఉండదు. లోకస్వార్త 10:25 ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారసుడు నేనేమి చేయగలను ఆయన శోధించి అడిగాను. అందుకైనా
ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అడిగగా అతను ఏం చెప్పాడు? అతడు నీ ఎలోహిమైన యావేను నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలెననియు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిపవలని రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకని నీ సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగే చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అంటే ధర్మశాస్త్రం ఉందా లేదా? తర్వాత 11 పాయింట్ నెంబర్ 11 ధర్మశాస్త్రం అంటే ఏంటో చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 11 వచ్చారు. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరేమీ ఎవరికి నచ్చి ఉండవద్దు. పొరుగువాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు. మరి ఇలా బోధనని చూస్తుంటే పొరుగువాడిని ప్రేమించాలని చెప్తున్నారు కదా. పొరుగువాడిని ప్రేమించడం అంటేనే ధర్మశాస్త్రం నెరవేర్చినది. ఎలా అనగా వ్యభిచరించవద్దు, రహస్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అదియు నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలని వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడి చేయదు కనుక ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇప్పుడు నెరవేర్చేశారా, నెరవేరుస్తూ ఉన్నారా? వీళ్ళందరూ ఈ క్రైస్తవ బోధకులు, క్రైస్తవ విశ్వాసులు అందరూ ప్రేమ కలిగి ఉంటున్నారా? ప్రేమని నెరవేర్చేసి కొట్టేశారా? ఎంత దుర్మార్గమైన బోధలు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి. అర్థమైందా? తలా తోక లేని బోధలు చేస్తూ మళ్ళీ పైకి ఎదుటి వాళ్ళని విమర్శించడం. వీళ్ళు ఎదుటి వాళ్ళని విమర్శించడం. అసలు ధర్మశాస్త్రాలు ఏమున్నాయంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి. 248 ఆజ్ఞలు తప్పనిసరిగా చేయవలనని, 365 ఆజ్ఞలు చేయకూడదని చెప్పబడింది. ధర్మశాస్త్రం కొట్టివేయరాలేదని మెస్సియా చెప్పాడు. కాబట్టి ఏం నేర్చుకున్నారు వీళ్ళు? ఏం చెప్తున్నారు జనాలకి? ప్రజల్ని మోసం చేస్తుంది ఎవరు? యోషువ మెస్సియా కానీ అపోస్తలులు కానీ బోధించినప్పుడు వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో విషయాలే బోధించారు. ధర్మశాస్త్రంలో రాయబడిన మెస్సియా గారు అంట ధర్మశాస్త్రం పాటించి కొట్టేసాడని చెప్తారు. మెస్సియా గారు ధర్మశాస్త్రం పాటించి కొట్టేలేదు. మోషే లోక 24:44 అంటాడు, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలు నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ఆయన గురించి రాసిన వాక్యాలు 365 ప్రవచనాలు ఆయనలో నెరవేరిని అని చెప్పాడు తప్ప ధర్మశాస్త్రం అంతా నెరవేరు చేశాను, కొట్టేశాను, మీరు ఇంక చేయవలసిన పని లేదని చెప్పడం. ఈవేళ ఇంకొక విషయం అండి, ఇంకొక మంచి లాజిక్ చెప్తున్నానండి వీళ్ళ గురించి. ఏదైనా అడిగితే అన్నీ ఇదంతా ఛాయ, అన్ని మెస్సేజాలు ఉన్నాయి అంటే క్రీస్తులో ఉన్నాయని చెప్తున్నాను. క్రీస్తు నిజస్వరూపం మరి రైట్. క్రీస్తు మన కొరకు అన్నీ చేసేసాడు, ఓకే. క్రీస్తు బాప్తిసం పొందాడు, నువ్వెందుకు పొందావు? క్రీస్తు ప్రార్థన చేసేసాడు, నువ్వెందుకు చేస్తున్నావు? క్రీస్తు ఉపవాసం ఉన్నాడు, నువ్వెందుకు ఉంటున్నావు? క్రీస్తు చేయవలసిన పనులన్నీ చేసేసాడు, మరి నువ్వెందుకు చేస్తున్నావు ఈ పనులన్నీ? క్రీస్తు మాదిరిగా కపెర్నహూములో కానీ వేరే చోట కానీ విశ్రాంతిని పాటించాడు, మరి నువ్వెందుకు ఆరాధనకి వెళ్తున్నావు? క్రీస్తు అన్నీ చేసేసాడు కదా నీకోసం. ఆయన అన్నీ నీకోసం చేసేసినప్పుడు ఇంకా నువ్వు చేయవలసిన ఏమీ లేదు కదా. అంటే ఒక్క విశ్రాంత దినం దగ్గరికి వచ్చేటికి, ఒక ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేటికి మాత్రం అన్నీ చేసేసాడు, కొట్టేశాడు. మరి ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? క్రీస్తు కూడా కీర్తనలు పాడాడు, నువ్వెందుకు పాడుతున్నావు? క్రీస్తు ఉపవాసం అన్నాడు, నువ్వెందుకు ఉంటున్నావు? క్రీస్తు శ్రమ పడ్డాడు, నువ్వెందుకు శ్రమ పడుతున్నావు? ఇలాగ నువ్వు ప్రతిదీ ఆలోచన చేసుకుంటే నువ్వు చేయవలసిన ఇంకేమీ లేదు, నువ్వు చేయవలసిన జీరో అనమాట. అప్పుడు ఏమి క్రియలు లేకుండానే, ఏ క్రియలు లేకుండానే పర్లోకం వెళ్ళిపోదామని నీ ప్లానింగు. ఎంత తప్పుడు బోధలు చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. యెషువ మెస్సియా కానీ ఆయన శిష్యులు కానీ చెప్పాను కదా, వాళ్ళు కూడా ధర్మశాస్త్రం నుంచే బోధించారు. ఈవెన్ అపోస్తలుడైన సౌలు గారు కూడా ధర్మశాస్త్రం నుంచి బోధిస్తాడు. ఇవన్నీ చాలా వాక్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఇదేంటంటే ఇదంతా నేను ట్రయల్ అండ్ ఎర్రర్గా చేస్తున్న చిన్న చిన్న వీడియోలు. ఇవన్నీ ఒరిజినల్ వీడియోస్ కాదండి, జస్ట్ ట్రైలర్గా చెప్తున్నాను. అసలు ఒరిజినల్ వీడియోస్ ప్లస్ ఒరిజినల్గా ఇంకా చేసి ఇంకా ఎదురెదురు ఉన్నాయి. అప్పుడు వీళ్ళ గురించి చెప్తాను. మీకు మెటీరియల్ కావాలనుకుంటే మాత్రం ఏ టైప్ మెటీరియల్ కావాలి ఇది చూడండి. ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రమే లేకపోతే అని దాని మీద ఇవన్నీ కూడా నా దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి. పూర్తిగా మీకు ఏదైనా కావాలనుకుంటే మాత్రం నా నెంబర్కి మీరు ఏం చేస్తారంటే హాయ్ అని కానీ మీకు ఏది కావాలో, ధర్మశాస్త్రమే లేకపోతే ఇది చూసారా, ధర్మశాస్త్రమే లేకపోతే ఇలాంటి మెటీరియల్ అంతా కూడా నా దగ్గర ఉంది. మీరు ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ నేను పంపిస్తాను. నేను చెప్తున్నాను కదండి, మళ్ళా చెప్తున్నాను మీకు చేసేది ఏంటంటే ఇవన్నీ ఓన్లీ ట్రైలర్స్. నేను ఇప్పుడు ప్రజెంట్లో చేస్తున్న ఈ యొక్క చిన్న చిన్న వీడియోస్ అన్నీ కూడా ఓన్లీ ట్రైలర్స్ అంటే తెలుసు కదా,
ఫుల్ కాదు ఇది. నేను చెప్పాలనుకున్న చాలా ఉన్నాయి విషయాలు, అవన్నీ నీట్గా తయారు చేసి పెడదాం. కానీ ఏంటంటే ప్రస్తుతానికి కంగారుగా అవసరం అవుతున్నాయి కాబట్టి చెప్తున్నాను అంతే తప్ప ఇది పూర్తి వీడియోలు పూర్తి వివరణ అని మాత్రం మీరు అనుకోవద్దు. యూసీబీసీలో ఒక అతను ఉన్నాడు, అతని పేరు రాజ్ కుమార్ అంట. అతను నాతో చాటింగ్ చేస్తున్నాడు. చాటింగ్ చేస్తే ఏదో మాట్లాడుతుంటాడు అనుకోండి. అతను ఏమనుకుంటాడంటే చాలా మేధావిని అనుకుంటున్నాడు. అతని మేధావితనం అంతా తెలుస్తున్నమాట. నిజంటే ముఖం చూపించకుండానే నామా పౌల్ గారితో డిబేట్ చేశాడు. నామా పౌల్ గారు ఏం చేయంటే కెమెరా లైన్ పెట్టుకుని వెళ్ళి ఏది చేద్దామని చూస్తే ముఖం చూపించాడంట. ముఖం చూపించకుండా చేసేవాడు ఎవడండి? ముసుగు ముఖం. ఈ ముసుగు ముఖాలు అందరూ వాక్యాలు చెప్తుంటే అంటే వీళ్ళకి వాయిస్ వినిపిస్తారంట కానీ ముఖం చూపించారంట. దొంగల ఏంటి ముఖం చూపించకపోవటం? ముఖం చూపించలేనివాడు ఎవడు చెప్పండి? ముసుగు లేని ముఖంతో అని ఉంది బైబిల్లో. ఈయన గారేమో ముసుగేసుకున్న ముఖంతో. ఇంకొకడు ఉన్నాడు క్రిస్టియన్ రోజ్ ఇంకేనాడు, ఆడు అసలు ఎవరికే కనపడ్డు. అందరి మీద తప్పుడు మాటలు మాట్లాడుతుంటాడు. కాబట్టి ఇలాంటి దొంగలు వీళ్ళే పెద్ద దొంగలు. అదేంటంటే గొర్రె చర్మం ధరించిన తోడేళ్ళు. నేను డైరెక్ట్ చెప్తాను కదా, ఇవన్నీ ఓన్లీ ట్రైలర్స్. ట్రైలర్కే ఎంత భయపడుతున్నారంటే వీళ్ళు, రాబోయే వీడియోలకి వీళ్ళు ఎంత భయపడుతుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మీరేంటంటే నా ఉద్దేశం ఏంటండి, వాళ్ళని మిమ్మల్ని విమర్శించడం కాదు. వీళ్ళు అసత్య సంబంధాలు ఉండి సత్య సంబంధాలు విమర్శిస్తున్నారు కనుక నేను వీళ్ళ గురించి చెప్పాల్సి వస్తుంది, లేకపోతే వీళ్ళ గురించి టచ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. వీళ్ళకి నా లెక్క ప్రకారం, నా కౌంటింగ్ ప్రకారం చెప్పాలంటే వీళ్ళకి ఏబిసిడీలు తెలియదు. క్రిస్టియానిటీలో వీళ్ళకి అసలు ఏమీ తెలియకుండా కానీ క్రైస్తవుల్ని మభ్యపరుస్తూ వాళ్ళ మీద వీళ్ళ మీద వీడియోలు చేసి ఏంటి వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి యాక్ట్ చేస్తున్న నటన. హేస్కేల్ గ్రంథం ఉంటుంది, వీళ్ళు చాలా నటనాపరులని, అందుకనే యాక్టింగ్ చేస్తున్నారు. ఈ యాక్టర్స్ అందరికీ సరైన బుద్ధి చెప్పే రోజులు ఇంకా ముందు ఉన్నాయి. అప్పటి వరకు వేచి చూడండి. అందరికీ షలోమ్.